భార్యలకి యానివర్సరీ అయినా బర్త్డే అయినా తెగ ఇష్టం కదా. భార్యలు అంటే స్త్రీలు ఇన్ జనరల్ కదా. మన పుట్టినరోజు మాత్రం మనల్ని రాణిలాగా చూడాలి. మన భర్త మనల్ని అలాగ పైకి ఎత్తాలి. నాకు కూడా చాలా ఆలోచన ఉండేది. నేను చిన్నప్పటి నుండి జనవరి 1 న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ కోసం నేను సంతోషపడేదాన్ని కాదు. ఏప్రిల్లో నా బర్త్డే వస్తుంది, ఇంకా 4 నెలలు నా బర్త్డే వస్తుంది తెలుసా అని చిన్నప్పటి నుండి తెగ ఎగిరిదాన్ని బర్త్డే కోసం. అంత ఇష్టం అనమాట. కానీ దానికి ఆపోజిట్ చిన్నప్పుడు నా బర్త్డేస్ అంటే దేవుని కృపను బట్టి ఏప్రిల్లో సమ్మర్ కాబట్టి ఎప్పుడు ఉజ్జీవ సభలు జరిగేవి. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా బర్త్డే ఎక్కడ ఉండేదంటే ఏదో ఊర్లో, ఏదో పరిచర్యలో, ఏదో మీటింగ్లో, అక్కడే కేక్ కటింగ్ జరిగేది. అంత ఇష్టం ఉండేది. కానీ ఎప్పుడు కూడా గమనించండి, మీరు ఒక రకం అంటే మీకు ఆపోజిటే మీ భర్త వస్తారు. నమ్ముతారా? ఎప్పుడు ఒకే రకంగా రారండి. నేను ఇంత ఇష్టపడతాను ఆయన బర్త్డేనా, అది ఇంకో రోజు కదా, అది అంతే, అసలు పట్టించుకోద్దు మనం. యానివర్సరీయా, 10th యానివర్సరీ రోజు ఆయన ఇది మన 9th యానివర్సరీ కదా అని అంటారు. భార్యలకి ఎలా ఉంటుంది? నేను ఇన్ని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా దీనికోసము. మీరు అసలు డేట్ కూడా గుర్తులేదు, ఏ సంవత్సరం గుర్తులేదు. రేపు నా బర్త్డే అంటే నేను ఎదురు చూస్తాను, నా భర్త ఏం చేస్తారు అని ఎదురు చూస్తాడు. కానీ ఆయన చక్కగా గురకబెట్టి పడుకునేవారు. నిజంగా చెప్తున్నానండి. ఆ రోజు నేను ఆయన గురక పెట్టుకొని ఇమాజిన్ చేసుకుని, ఆయన బెడ్ పైన పడుకొని ఉన్నారు, గురకబెట్టి పడుకున్నారు. నేను ఇట్లా చేతులు జోడించుకొని బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. నా బర్త్డే పట్టించుకోవట్లేదు అని ఏడుస్తూ ఉన్నాను. అనుకున్నాను దాని తర్వాత, అది కొన్ని సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరము ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు నాకు కొంచెము తెలివి ఎక్కువైపోయింది. ఏమైందంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది, ఏం ఎదురు చూడొద్దు అని. సో అట్లా అయింది. గత సంవత్సరంలో నేను నా సంతోషం కోసం, ఆయన సంతోషం కోసం కాదు, మా యానివర్సరీ వచ్చింది, వెడ్డింగ్ యానివర్సరీ రాగానే నేనే వెళ్ళి, మన యానివర్సరీ కదా, నాకు ఒక రింగ్ కొనియండి. ఎందుకు? నేను సంతోషపడటానికి. ఏంటి నా భర్త కొనిచ్చాడు. ఇప్పుడు ఎవరైనా అడిగారండి ఏం చేస్తాడు మీ భర్త, నా భర్త నా కోసం రింగ్ కొనిచ్చాడు తెలుసా అని చెప్పుకోవడానికి నేను అని ఆయనను అడుగుతున్నాను. ఆయన అసలు ఏం కొన్నారు, ఏం చేయరు అని చెప్పట్లేదు. సంవత్సరం అంతా ఏదో ఒకటి ఇస్తానే అంటారు. ఆయనకి ఇది స్పెషల్ డే, స్పెషల్గా ట్రీట్ చేయాలని అట్లుండదు. అర్థమవుతుందండి? సో యానివర్సరీ అప్పుడు అడిగి చాలా రోజుల నుండి మీరు కొనియండి, అది జస్ట్ నాకు ఒక సింబల్ ఆఫ్ లవ్ లాగా మీరు ఒకటి కొనియండి అని నేనే అడుగుతున్నాను. అడిగిన తర్వాత సరే కొనిచ్చిన తర్వాత సడన్గా ఒక రోజు మరలా నాకేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, ఆ రోజు ఆయన మంచి పడుకుని ఉన్నారు. నాకు ఆలోచనలు వస్తాయి. ఎమోషనల్ బీయింగ్స్ అన్నాను కదా, భావోద్వేగాలు ఎక్కువ. ఆయన పడుకొని ఉంటే నేను పని కట్టుకొని ఆలోచిస్తున్నా. అసలు ఎవరు ఆలోచించమన్నారు? పని కట్టుకొని ఆలోచిస్తున్నా. ఏంటి అసలు నేను ఎందుకు అడగాలి నా భర్తని రింగ్? ఆయన కదా కొనియాల్సింది, ఆయన కొనియాలి కదా, నేను అడగకుండానే చేయాలి కదా అని పని కట్టుకొని పడుకుని ఆయనని లేపి, అసలు ఎందుకు కొనియలేదు మీరు, అసలు ఏంటి మీరు అని తల దూర్చుకోవడం అంటారు కదా, గొడవలు అని. ఆ రోజు ఆయనతోటి కొంచెము వాదన పెట్టుకొని అసలు ఈ రింగే పెట్టుకోను. ఎందుకు అని అంటే నేను అడిగి పొందుకున్నాను, నాకు అట్లొద్దు, ఆయనే స్వతహాగా కొనేయాలి. నేను రింగ్ తీసాను, నెల అయింది, ఆయన గమనించను కూడా గమనించలేదు. నేను పెట్టుకున్నానా తెలీదు, పెట్టుకోలేదా తెలీదు. ఇప్పుడు ఎవరికి బాధ? అట్లుంటామండి మనము స్త్రీలము. తర్వాత మరలా తెలివి ఎక్కువయ్యి ఆయనకి నేను తీసిన ఒకటే,
తీయకపోయినా ఒకటే, నేను చక్కగా పెట్టుకుని నేను ఎంజాయ్ చేసుకుంటే ఎందుకు అని నేను పెట్టుకున్నాను. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో మన భర్తలు మనం అనుకున్నట్టు ఉండాలనుకుంటాం కదా. నేను ఎంత సెన్సిటివ్, ఎంత సాఫ్ట్, ఆయన దానికి ఆపోజిట్. ఒక మాట చెప్పాలంటే నేను దాన్ని తూచి పాలిష్ చేసి అంతా కూడా చక్కగా బటర్ వేసి చెప్తాను. ఆయన అయితే బాలేదంతే అంటారు. నా గుండెలో ఒక రాయి పడుతుంది, దాన్ని కోలుకోవడానికి నాకు 2 రోజులు పడుతుంది. ఐ గెట్ ఒఫెండెడ్. ఈరోజు మనం చాలామంది అలాగున్నాము. చీటికి మాటికి నొచ్చుకోవడము మన హృదయాలు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్థితిలోన మనం అందరము ఈ స్థితి నుండి బయటికి రావాలి. దెర్ ఇస్ మచ్ గ్రేటర్ బ్యాటిల్. హల్లెలూయా. ఇది కాదు మన యుద్ధము. ఈ చిన్న విషయాలు బట్టి మనం పోరాటం కాదు. ఈ చిన్న విషయాలు బట్టి మనం బాధపడి ఒక మూల కూర్చోడం కాదు. అక్కడే స్టక్ అయిపోవడం కాదు. ఇది కాదు దేవుడు ఉద్దేశించిన జీవితం. ఈరోజు దేవుడు ఉద్దేశించిన జీవితము గొప్పదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అంత్య దినాలు సూచనలు చూసినట్లయితే అనేకులు ఒఫెండ్ అవుతారు, అభ్యంతర పడతారు, ద్వేషించుకుంటారు. అర్థమవుతుందా? అంత్య దినాల్లో సూచనలు ఏంటి? కేవలం యుద్ధాలు కాదు, కేవలము ఈ పోరాటాలు ఇవి కాదు. అనేకులు అభ్యంతర పడతారు, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు చాలామందికి క్రైస్తవ స్త్రీలమి అంటామే కానీ అసలు ప్రేమ లేని వారుగా ఉన్నామండి. ఈరోజు ప్రేమ లేదు. ఈరోజు ఎవ్వరు ఒక మాట అన్న నొచ్చుకొని ఇంకా తల తిప్పేయడమే, ఇంకా ఏమాత్రం ఆలోచన లేదు. అనేకలు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ద్వేషింతురు. ఇది అంత్య దినాల్లో సూచన. ఇది లోకం గురించి చెప్పట్లేదు, ఇది సంఘం గురించి చెప్తున్నాడు దేవుడు. సంఘంలో ఉన్నవారు, ఆయన రక్తం చేత కొనబడిన వారు ద్వేషిస్తున్నారు, అభ్యంతర పడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. ఈరోజు ఒఫెన్స్ అనే దానికి స్కాండలాన్ అనే ఒక గ్రీక్ వర్డ్ ఉందండి. స్కాండలాన్ అంటే ఏంటిదంటే ఒక ఎర, ఒక బెయిట్ అంటే ఏంటిదంటే ఎవరైనా మిమ్మల్ని నొప్పించినప్పుడు దాన్ని తీసుకున్నట్లయితే అది ఒక ఎరలాగా అపవాది వాడి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళకుండా. నేను చాలా మందిని చూస్తాను మా జీవితంలో, ఒక్కరిపైన ద్వేషంతో వారు కలవరు, ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడరు, ఎన్ని సంవత్సరాలైనా వారితో పోయి అసలు పలకరింపులు ఉండవు. ఎందుకు అనంటే